హాయ్ అండి. మేమైతే రీసెంట్‌గా ఊరెళ్తుంటే మధ్యలో దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయాన్నయితే దర్శించినాము. ఇది పూడూరు గ్రామం, పూడూరు మండలంలో ఉంటుంది వికారాబాద్ పూడూరు విలేజ్ మధ్యలో నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకెళ్ళాలి. ఇక్కడ రీసెంట్‌గా రోడ్ గూడా నిర్మిస్తున్నారు. ఇది దామగుండం ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. హైదరాబాద్ నుంచి ఒక 70, 80 కిలోమీటర్స్ ఉంటుంది. వికారాబాద్ అయితే ఆ చుట్టుపక్కల అందరికీ తెలిసే ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. చాలా బాగుంది ఈ దేవాలయము. శివుడు ఉంటారనమాట. కోనేరు మధ్యలో ఉన్న ఈ గుడిలో శివుడు ఉంటారు. ఇదే కాకుండా కోనేరుకి ఎదురుగానే ఇంకోటుంటుంది గుట్టపైన దేవాలయము. శివుడు ఉంటారు. అక్కడ పాత మీన్స్ పురాతనం అయిన స్తంభాలు, లింగము, పాతకాలంలో చెక్కిన దేవుడి బొమ్మలు, అప్పట్లో దర్శనానికొచ్చి రెస్ట్ తీసుకోవడానికి సత్రాలు, గుహలు అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. మీరు హైదరాబాద్ నుండి వన్ డే ట్రిప్ లాగా మాత్రం ఈజీగా వెళ్ళి రావచ్చు. మేమైతే ఈ కోనేరులో దిగి లోపలికి గుడి దగ్గరికి వెళ్ళాము. చాలా బాగుంది. మా పాప మాత్రం ఈ నీళ్ళల్లో ఆడడానికి చాలా కుతూహలంగా ఉండే. మాన్సూన్ సీజన్లో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడైతే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రోడ్డు. ఆ దుమ్ము, ధూళి అంతా ఉంది. బట్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా మంచి ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళొచ్చు. ఓన్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తేనే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళడానికి ఆటోలు అట్లాంటివి ఏమీ లేవు. మేము సంక్రాంతి పండుగ అయినాక ఒక 3 డేస్ కల్లా వెళ్ళాము. మార్నింగ్ 10:00 ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది ఆ రోజు. మీరు మాత్రం మాన్సూన్‌లో వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది. మీరు ఇంతకు ముందుకే వెళ్ళుంటే ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ.